ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఈరోజు ఇట్లా డ్రిప్ పైపులు అన్నీ చెక్ చేసినాం. ఇంతకుముందే మందు చల్లడం అయిపోయింది. ఇవి చూడండి ఫ్రెండ్స్, మందు చల్లిన తర్వాత గ్రోమర్ చల్లినాము, చిన్న గ్రోమరు. దాని తర్వాత పైపులు పరిచినాం. పైపులు పరిచిన తర్వాత ఇక చూడండి, డ్రిప్పులు అన్నీ చెక్ చేసుకొని అందులో ఏమైనా మట్టి ఉంటే అట్లా మట్టిని క్లీన్గా అనుకొని ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్. ఒకసారి చేను వచ్చేసి ఈ విధంగా మేము ఇప్పుడైతే డ్రిప్పులు అయితే చెక్ చేస్తున్నాం. ఇగో చూడండి, డ్రిప్పులు ఈ విధంగా చేయాలి. ఈ విధంగా అయితే డ్రిప్పులు చెక్ చేస్తున్నాం. చూడండి, మా తమ్ముడు డ్రిప్పులు చెక్ చేస్తున్నాడు. దీనివల్ల ఉపయోగమైంది తమ్ముడు, ఇట్లా చేయడం వల్ల ఉపయోగమైంది. చేనుకి నీళ్ళు కావాలి కదా, మనం ఉపయోగం అంటే దీనికి నీళ్ళు ఇస్తారు కదా, నీళ్ళు ఇస్తేనే పడుతుంది. ఇగో ఫ్రెండ్స్, ఇట్లా డ్రిప్పులకి ఇట్లా ఈ విధంగా పెట్టినప్పుడు ఇట్లా పైపు ఉంటుంది. ఇగో చూడండి, పైపులు పరిచినాము. ఈ పైపులో కూడా అక్కడ దాకా వెళ్తుంది పొలంలో మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి డ్రిప్పులు ఏ విధంగా టైట్ చేయాలో చూడండి. ఇది కొద్దిగా ఇబ్బంది పెడుతుంది ఫ్రెండ్స్. ఇదైతే ఒక గుంత, చిన్న గుంతలకు పడింది. చూడండి చూడండి ఒకసారి, ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ రైతు కష్టం. ఈ విధంగా ఉంటుంది. కూరగాయల రేటు 10 రూపాయలు పెరగంగానే మనం అంతా హైరాణ పడతాం. చూడండి, ఇంత కష్టం ఉన్న రైతన్న మాత్రం ఎలాంటి గిట్టుబాటు ధర లేదు. చూడండి, ఇగో చూడండి పైపులు అంతా, ఇగో చూడండి అంతా డ్రిప్ పైపులు కూడా ఒకసారి చూడండి. ఇక్కడ మీ ఏరియాలో కూడా మీరు డ్రిప్ పైపులు వేసిన అనుభవం మీకు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.